నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే పాలకోవా రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పాలకోవా రెడీ చేసిన తర్వాత కొద్దిగా గట్టిగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకొని ఇలా రౌండ్ బిల్లల్లా రెడీ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతిరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందరకు వస్తున్నాను. అలానే కష్టమైనవి కాకుండా సింపుల్ రెసిపీలతోటే వస్తున్నాను. ఎందుకంటే నేను చేయడానికి కష్టపడతాను. ఒకవేళ నేను ఈజీగా చూపిస్తాను వీడియోలో. మీరు ట్రై చేసినప్పుడు ఇబ్బంది అయితే వీడియో ఇట్లా చెప్పినాడని అనుకుంటారు. నేను కూడా ఆల్మోస్ట్ ఏమంటారు సింపుల్గా అయిపోయేటే చేస్తాను. ఎందుకంటే మేము పనికి పోవాలి, రావాలి, ఈ పని ఆ పని అంటే కష్టమవుతుంది. కాబట్టి నేను చాలా సింపుల్గా అయ్యేటట్టుగా, ఈజీ పద్ధతిలో, షార్ట్ కట్లు అయ్యేటట్టుగా ట్రై చేసిన తర్వాత మీతోటి నేను షేర్ చేసుకుంటాను. మీ సపోర్ట్ మాత్రం నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. కొత్త రెసిపీలతో మాత్రం ప్రతిరోజు మీ ముందరికి వస్తూనే ఉంటాను. ఈరోజు అయితే కొద్దిగా నాకు అంటే ఇది చెప్పడానికి కాదు, అది చెప్తున్నా, ఇది పర్సనల్. సిమెంట్ మూట ఎత్తే దగ్గర అంటే సిమెంట్ మూట ఎత్తుతారు నాకు. ఎందుకంటే మనం పని చేస్తూ ఉంటాం కాబట్టి సిమెంట్ మూట ఎత్తినప్పుడు ఇక్కడ పట్టింది అనమాట. మూట తీసి ఇట్లా వేస్తారు కదా, ఒకటి తీసి ఇట్లా వేసినప్పుడు ఇక్కడ పట్టేసింది. బాగా నొప్పి ఎక్కువ ఉంది అనమాట. దానివల్ల ఇప్పుడు హాస్పిటల్కి పోయి ఇంజెక్షన్ వేసుకొని ట్యాబ్లెట్ తీసుకొని వచ్చాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే దీనిలో కూడా ఒకటి ఉంది. బాగలేదు కదా ఈరోజు వద్దు అని అన్నాడు. బాగలేదని ఇంటి దగ్గర ఉన్నాము కాబట్టి సింపుల్గా ఏదైనా చేస్తాను అంటే ఎక్కువ ఆర్భాటం చేయకని అన్నాడు. ఎక్కువ ఆర్భాటం ఏం లేదు. చక్కెర మన ఇంట్లో ఉంటుంది. అందరి ఇళ్ళలో టీ కాఫీలకు చక్కెర ఉంటుంది. చక్కెర ఉంది ఇంట్లో. ఒక పాలు తీసుకురా అన్నా అని చెప్పినాను నేను. 1 లీటర్ పాలు తీసుకొచ్చినాడు. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి. ఎప్పుడైనా కానీ చిక్కటి పాలు తీసుకోవాలి. ఎందుకంటే గేదె పాలు అందరికీ అందుబాటులో ఉండేవి కాబట్టి నేను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. పాలు చక్కెరతో చేస్తున్నాను. పాలు చక్కెరతో ఏం చేస్తారంటే కష్టపడాల్సిన అవసరం లేకుండా నోట్లో వేసుకుంటే సూపర్గా ఉండే పాలకోవా చేస్తున్నాను. పాలు చక్కెర ఉంటే సరిపోతుంది. పాలకోవా రెడీ చేసేద్దాం. ఇక వెంటనే ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం. చూపించాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు. ఇందులో మనకు చక్కెర ఉంది, ఈ డబ్బాలో చక్కెర ఉంది. ఇక్కడ లీటర్ పాలు తీసుకున్నాను నేను. అంటే హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి. ప్యాకెట్ పాలు వద్దనుకుంటే మాత్రం గేదె పాలు తీసుకుంటే సరిపోతుంది. ఆవు పాలతో కూడా చేయొచ్చు, కాకపోతే కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆవు పాలు కొంచెం పలచగా ఉంటాయి కాబట్టి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అవి చిక్కబడాలి, మరగాలి కాబట్టి. ఇక ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం. గ్యాస్ ఆన్ చేస్తున్నా, స్టవ్ వెలిగిస్తున్నా, ఒక కడాయి పెట్టుకొని సిమ్లో పెట్టుకుంటున్నా. ఒక పాల ప్యాకెట్ తుంచి వేస్తున్నా. ఇది ఒకటి 1/2 లీటరు. మళ్ళీ దగ్గరికి రా చిన్న అనడానికి లేదు. ఎందుకనంటే పాల ప్యాకెట్లే కదా, ఈజీగా తెలిసిపోతాయి. ఇవి చూపించాల్సింది ఏమీ లేదు. 2 పాల ప్యాకెట్లు వేసుకుంటున్నా. 2 పాల ప్యాకెట్లు వేసుకొని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో, అంటే ముందు ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఎందుకంటే పాలు మొత్తం వేడెక్కాలి కాబట్టి 2 లేక 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. తర్వాత నుంచి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా నిదానంగా కలుపుతూ ఒక 20-25 నిమిషాల పాటు ఇలా కలుపుతూ మరిగించుకోవాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్ అయిన పాలకోవా రెడీ అవుతుంది. మనము ఏముంది మాటికి ఎందుకు కలపడము, కొద్దిగా పాలు మొత్తం చిక్కబడిపోయిన తర్వాత కలపాలని అనుకుంటే మాత్రం అడుగంటిపోతుంది. పాలకోవా ఏమంటారు, రంగు చేంజ్ అయిపోతుంది, టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. కాబట్టి ఇలా నిదానంగా 20-25 నిమిషాల పాటు కలుపుతూ మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ లీటర్ ఉన్నాయి కదా, 1/2 లీటర్కి కొద్దిగా తక్కువ కావాలంటే 1/2 లీటర్కి ఎక్కువ, 1/2 లీటర్కి తక్కువ, చిక్కటి పాలు అయ్యే వరకు మరిగించుకోవాలి. ఇలా కలుపుతూ మరిగించుకోవాలి. 20-25 నిమిషాల పాటు దగ్గర పడే వరకు మరిగించుకోవాలని చెప్పాను కదా. ఇలా కలుపుతూ మరిగించుకున్నాం కదా. 15 నిమిషాల తర్వాత చూసారు కదా, 15 నిమిషాలు అయ్యేసరికి పాలు మొత్తం లీటర్ పాలు మొత్తం 1/2 లీటర్ పాల కంటే కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఈ పాలు మొత్తం చిక్కబడిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనం తగినంత చక్కెర వేసుకుందాం. పాలు మొత్తం చిక్కబడిపోయాయి కదా, లీటర్ పాలు అనేవి 1/2 లీటర్ పాల కంటే కొద్దిగా ఎక్కువైనాయి. ఇలా మొత్తం పాలు చిక్కబడిపోయినాయి కదా, ఇందులో తగినంత చక్కెర వేసుకుందాం. లీటర్ పాలు 1/2 లీటర్ పాల కంటే కొద్దిగా ఎక్కువైనాయి కాబట్టి నేను 150 గ్రాముల చక్కెర వేస్తున్నా. అంటే 1.5 కప్పు వేస్తున్నా. ఇది 100 గ్రాములు ఉంటుంది. ఇది ఒక అరకప్పు వేస్తున్నా. అంటే కప్పుల్లో చూసుకుంటేనేమో కప్పున్నర వేసుకోవాలి, గ్రామ్స్లో చూసుకుంటేనేమో 150 గ్రాములు వేసుకోవాలి. మీకు డౌట్ రావచ్చు, లీటర్ పాలు కదా, ఎంత లీటర్ పాలు అయినా కూడా మరిగిన తర్వాత 1/2 లీటర్ కంటే ఎక్కువ అయితే ఈ వేసుకునే షుగర్ సరిపోతుందా, స్వీట్ సరిపోకపోతే కూడా బాగుంటుంది కదా పాలకోవా అని మీకు డౌట్ రావచ్చు. పాలు మొత్తం చిక్కబడిపోయేసరికి
పాలల్లో స్వీట్ కూడా ఎక్కువ పెరిగిపోతుంది, పాలు కూడా తీపిదనం ఎక్కువ పెరిగిపోతాయి. కాబట్టి ఈ చక్కెర వేసేసరికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. పాలకోవాలో తగినంత స్వీట్ ఉంటేనే మనం ఏమంటారు కన్వీనియంట్గా తినగలుగుతాం. మన కడుపు నిండుగా కానివ్వండి, నోటికి రుచిగా కానివ్వండి తినగలుగుతాం. మరి ఎక్కువ స్వీట్ వేయాలనుకుని అతిగా వేసుకొని తింటే అది వెగట్గా ఉంటుంది. 1 స్పూను 2 స్పూన్ల కంటే ఎక్కువ తినలేము. కాబట్టి 150 గ్రాముల చక్కెర వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మరొక 10-15 నిమిషాల పాటు ఇలా కలుపుతూ మరిగించుకుందాం. ఇప్పుడు పర్ఫెక్ట్గా కలుపుకోవాలి జాగ్రత్తగా, ఎందుకంటే ఈజీగా అడుగంటేస్తుంది. అడుగంటితే మాత్రం టోటల్ కలర్ చేంజ్, పాలకోవా చేంజ్, టేస్ట్ చేంజ్, అన్నీ చేంజ్ అవుతాయి. ఇది జాగ్రత్తగా కలుపుతూనే ఉండాలి. 10-15 నిమిషాల పాటు ఇలా మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. పాలు మొత్తం చిక్కబడిపోతాయని చెప్పాను కదా, ఒక్క 10 నిమిషాల తర్వాత మొత్తం చిక్కబడిపోయింది. మరొక 5 నిమిషాలు అయితే మనకు పర్ఫెక్ట్గా పాలకోవా రెడీ అవుతుంది. ఇలా పాలకోవా రెడీ అయిన తర్వాత ప్యాన్కు మొత్తం ఇలా సపరేట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకు పాలకోవా రెడీ అయిపోయింది కాబట్టి పక్కన పెట్టుకొని చల్లార్చుకుందాం. చల్లారితే ఇంకా కొద్దిగా గట్టిగా అవుతుంది. ఇది పక్కన పెట్టుకొని చల్లార్చుకుంటున్నా. పాలకోవా మొత్తం చల్లారిన తర్వాత ఇలా కొద్దిగా గట్టిగా అయింది. ఎందుకంటే నేను రౌండ్ బిల్లల్లా రెడీ చేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను కాబట్టి కొద్దిగా ఎక్కువసేపే స్టవ్ పైన ఉంచుకుంటే ఇలా పాలకోవా అనేది మనకు గట్టిగా అవుతుంది. ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే ఇలా సెట్ అయిపోతుంది. ఇలా పాలకోవా అంతా రెడీ అయిన తర్వాత ఇలా కొద్దిగా తీసుకొని ఇలా రౌండ్ బాల్స్లా రెడీ చేసుకోవాలి. రౌండ్ బాల్లా రెడీ చేసుకున్న తర్వాత చేతితో కొద్దిగా ఇలా నొక్కినట్టుగా చేయాలి. అంతే, పాలకోవా బిల్లలు రెడీ అయినాయి. అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసుకుంటూ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. రెడీ చేసుకున్న పాలకోవా బిల్లలు ఒక్కొక్కటిగా ఇలా పెట్టుకుంటున్నాను. మరికొద్దిగా తీసుకొని ఇలా రౌండ్ బాల్స్లా రెడీ చేసుకుంటూ రౌండ్ బాల్లా రెడీ చేసుకున్న తర్వాత చేతితో కొద్దిగా ఇలా నొక్కి కొద్దిగా వెడల్పుగా చేసుకోవాలి. ఇలా వెడల్పుగా చేసుకొని అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసుకుంటూ పెట్టుకోవాలి ఒక ప్లేట్లోకి. మనము డబ్బాలో స్టోర్ చేసుకోవాలంటే మాత్రం ఇలాగే రెడీ చేసుకోవాలి. మనం అప్పటికప్పుడు తినాలనుకుంటే కొద్దిగా లూజ్గా రెడీ చేసుకుంటే పోతుంది. ఒక్కొక్కటి ఇలా రెడీ చేసుకుంటూ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక్కొక్కటి రెడీ చేసుకుంటున్నాను. ఇలా సింపుల్ పద్ధతిలో రెడీ చేసుకోవచ్చు పాలకోవా బిల్లలు. టేస్టీ పాలకోవా, నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే పాలకోవా. టేస్టీ పాలకోవా, నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే పాలకోవా చాలా ఈజీ ప్రాసెస్లో అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. పాలకోవా రెడీ చేసుకున్న తర్వాత కలర్ఫుల్గా కనిపించడానికి బాదం పలుకులు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మధ్యలో ఇలా పెట్టుకొని కొద్దిగా నొక్కినట్టుగా చేస్తే కలర్ఫుల్గా సూపర్గా ఉంటుంది. ఇలా కొద్దిగా బాదం పలుకులు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే పాలకోవా రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పాలకోవా రెడీ చేసిన తర్వాత కొద్దిగా గట్టిగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకొని ఇలా రౌండ్ బిల్లల్లా రెడీ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. పాలకోవా రెడీ చేసుకున్నాం. మనం డైరెక్ట్గా తినాలంటే మాత్రం కొద్దిగా లూజ్గా ఉన్నప్పుడు దింపేసుకుంటే మరి కొద్దిగా గట్టి పడుతుంది. కాకపోతే మనము ఒక 2-3 డేస్లోనే మాత్రం తినేసేయాలి. ఎందుకంటే లూజ్గా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ కూడా స్టోర్ చేసుకోవడానికి ఉండదు. నేనేం చేశానంటే పాలకోవా రెడీ చేసేటప్పుడు పాలకోవా రెడీ అయిన తర్వాత కూడా ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉంటే మరికొద్దిగా దగ్గర పడుతుంది. దగ్గర పడిన తర్వాత పక్కన పెట్టుకుని ఒక 5 నిమిషాలు, ఒక 3-4 నిమిషాలు ఫ్యాన్ గాలికి ఆరబెడితే మొత్తం గట్టి పడిపోతుంది. గట్టి పడిపోయిన తర్వాత ఇలా రౌండ్ బిల్లల్లాగా రెడీ చేసుకుంటే పాలకోవా బిల్లలు ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు ఖచ్చితంగా నిల్వ ఉంటాయి. ఎందుకంటే తడి మొత్తం ఆరిపోతాయి. కొద్దిగా మనకి ఎలా ఉంటుందంటే స్మూత్గానే ఉంటుంది. కాకపోతే మనము ఇట్లా పాలకోవా బిల్లలు ఇట్లా తీసుకొని తినడానికి ఉంటుంది. మన షాప్లో వస్తాయి కదా పాలకోవా బిల్లలు, సేమ్ అదే విధంగా రెడీ చేసుకోవచ్చు. కావాలంటే మనం పైనుంచి ఏదైనా డిజైన్ వేసుకోవచ్చు. నేను మాత్రం కొద్దిగా బాదం పలుకులు వేశాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ ప్లేట్లో ఉన్నాయే కాదు, ఇందులో ఉంది ఇంకా పాలకోవా. నాకు ప్లేట్లో సరిపోయే వరకు మాత్రమే పాలకోవా బిల్లలు రెడీ చేసి పెట్టుకున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడు తయారు చేసుకునే నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే టేస్టీ పాలకోవా. పాలు పంచదార ఉంటే మాత్రమే చాలు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను టేస్ట్ చేస్తున్నా, నోట్లో లలాజలం ఊరిపోతున్నట్టుంది. బా, ఆహా, అట్లా వెళ్ళిపోతుందండి.
ఆహా, ఇంకా మాటలు లేవు. సూపర్ అంటే సూపర్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈజీ ప్రాసెస్లో తయారు చేసిన పాలు పంచదార ఉంటే చాలు పాలకోవా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ పాలకోవా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. నేను ఒకదాని వెనుక మరొకటి లాగిన్ చేస్తూనే ఉన్నా.